కుటుంబాన్ని దేశం దాటించేశారు. తన భార్య పిల్లల్ని దేశం దాటించే సురక్షిత ప్రాంతాన్ని తరలించారు. ఒకవైపు మేకపోతు గాంభీర్యంతో నేను అటు కశ్మీర్ పైన చాలా స్పష్టమైనటువంటి భావనతో ఉన్నాం. కశ్మీర్ ఎట్టి పరిస్థితుల్లో వదిలేదంటూ ఆయన పహల్గామ్ ఉగ్రదాడి ఘటన కంటే ఒక వారం రోజుల ముందు ఒక వ్యాఖ్య చేసుకొచ్చారు. ఆ తర్వాత పహల్గామ్ ఉగ్రదాడి ఘటన జరిగింది. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరిట పెద్ద ఎత్తున పాకిస్తాన్లో అల్లాడించేశాం. పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలు నేలమట్టం చేశాం. పాకిస్తాన్ ఉగ్రవాదులకు సంబంధించిన కీలకమైన వ్యక్తుల్ని హతమార్చాం. ఆ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ వైపు నుంచి మన ఎల్ఓసి వెంట ఇండో పాక్ బార్డర్ వెంట పెద్ద ఎత్తున బాంబులతో పాకిస్తాన్ దాడులు మొదలుపెట్టింది. వాటన్నిటి కూడా తిప్పికొట్టాం. కేవలం ఒక్కటంటే ఒకటి కూడా మన భూతల్లిని తాకమునిపే, భారతదేశంలో భూతల్లిపైకి వాళ్ళక మునిపే వాటిని గాల్లోనే పేల్చేశాం. ఒకవేళ అక్కడ మనం టచ్ చేయకపోయినా కూడా పాకిస్తాన్ ఏం చేసింది తెలుసా? నిజంగా చెప్తే మీకు నవ్వు రావచ్చు. పాకిస్తాన్ ప్రయోగించిన కొన్ని డ్రోన్లు, కొన్ని మిసైల్ ఏకంగా పాకిస్తాన్ బార్డర్ కూడా తాకలేదు, బార్డర్ కూడా దాటలేదు, ఇండియన్ బార్డర్లోకి ఎంట్రీ కూడా ఇవ్వలేదు. పాకిస్తాన్లోనే కుప్పకూలిపోయి అక్కడే బ్లాస్ట్ అయ్యాయి కూడా. సో అటువంటి పాక్ ఆర్మీ చీఫ్ ఇప్పుడు పరరయ్యాడు. ఇవన్నీ భయం పట్టుకున్నట్టుంది. నేను మళ్ళీ మీకు వివరంగా చెప్తున్నాను. 40 ఎయిర్ బేస్ ఉంటే దాంట్లో ఇప్పటికే 30 యాక్టివ్గా ఉన్నాయి. ఆ 30లో 11 ఎయిర్ బేస్లను మనం లేపేశాం. 9 ఉగ్రవాద స్థావరాలను కొట్టేశాం. డ్రోన్ లాంచ్ ప్యాడ్లను సైతం నేలమట్టం చేశాం. ఇక ఎటువంటి పరిస్థితిలో కూడా పాక్కి ఆప్షన్ లేదు. డైరెక్ట్గా మోకాళ్ళ పైన కూర్చొని వేడుకోవడమా, సాష్టాంగ నమస్కారం చేసి భారత్కి లొంగిపోవడమా, మన పీఓకేని మనకు అప్పగించడమా, ఆ ఉగ్రవాద సంబంధించినటువంటి మసూర్ ఆజాద్ లాంటి వాళ్ళని కానివ్వండి, హఫీజ్ సయద్ లాంటి దుర్మార్గం మనకు అప్పగించడం, వాళ్ళ దగ్గర మిగిలినటువంటి ఆప్షన్స్ ఇవి మాత్రమే. కేవలం మేకపోతు గాంభీర్యం తప్ప వారి దగ్గర ఏమీ లేదు. ఎందుకంటే 40% వారికి ఉన్నటువంటి వార్ ఎక్విప్మెంట్ని, వాళ్ళ ఎయిర్ బేసెస్ని, వాళ్ళ కీలకమైనటువంటి ఉగ్రవాద స్థావరాలు నేలమట్టం చేశాక ఇంకా మిగిలిందేముంది. అందుకే బహుశా ఆయన పరారైపోయారు. సుమారుగా ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి ఎక్కడా కనిపించడం లేదు. అంతకంటే మునిపే పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత కుటుంబాన్ని దేశం దాటించిన ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు అర్థం కావడం లేదు. ఏకంగా అక్కడ ఆర్మీ పర్సనల్స్ని, ఆర్మీ ఆఫీసర్లు సుమారుగా 4500 మంది రిజైన్ చేసి వెళ్ళిపోతుంటే వారిని అడ్డుకోలేకపోయారు. భారత్ వైపు నుంచి వచ్చేటువంటి ఒక్క మిసైల్ని కూడా, ఒక్క డ్రోన్ కూడా అడ్డుకోలేకపోయారు. ఏకంగా వాళ్ళు వేలు చూపిస్తే చైనా నరక చందంగా వారి డ్రోన్ లాంచ్ ప్యాడ్ అని, ఎయిర్ బేస్ అని పేల్చి పడేస్తుంటే కనీసం వారి దగ్గర ఒక్కటంటే ఒక్కటి కూడా నిలువరించలేకపోయారు. అటువంటి ఆసిమ్ మునీర్ మేకపోత్ గాంభీర్యంతో ఈ పిచ్చుకుక్క భారతీయుల గురించి మాట్లాడింది, కాశ్మీర్ గురించి మాట్లాడింది. కానీ ఆఖరికి వస్తే నోర్లు మూతపడిపోయాయి. ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు. అవసరమైతే వాడిని ప్రజలే తిప్పికొట్టి చంపేశారన్న కూడా ఆశ్చర్యపోవాల్సిన పనులు. ఎందుకంటే ఈ దుర్మార్గుడు చేయంగానే, ఈ నికృష్టుడు చేయంగానే పాకిస్తాన్కి ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చిన రకంగా వాళ్ళు కూడా భావించి ఉంటారు. ఎందుకంటే బలూచిస్తాన్ వేర్పాటువాదానికి సంబంధించి వాళ్ళు కూడా ఆసిమ్ మునీర్పై వ్యతిరేకంగా ఉన్నారు. ఏకంగా పాకిస్తాన్ ప్రజలు కూడా ఈ ఆసిమ్ మునీర్కి వ్యతిరేకంగా ఉన్నారు. ఏకంగా అక్కడి ప్రతిపక్ష పార్టీ నాయకులు పార్లమెంట్ వేదికగా ప్రధాని పిరికి పంద, ఈడియట్స్, కౌండ్రల్, దుర్మార్గుడా, నీచ్ కమీన్, కుత్తే అంటూ ఏకంగా అక్కడ ప్రతిపక్ష నాయకులు మాట్లాడిన భాషలు ఇవన్నీ కూడా, వాళ్ళు సంబోధించినటువంటి పదాలు ఇవన్నీ కూడా అక్కడ ప్రధాని ఎక్కుపెట్టి వారంతా మాట్లాడుతున్నారంటే ఈ పాక్ ఆర్మీ చీఫ్ ఏం చేయగలుగుతాడు? సో కొంత మిలిటరీ అడ్డు పెట్టుకొని ప్రజలను అణిచివేసే ప్రయత్నం చేశాడు. బలూచిస్తాన్ వేర్పాటువాద అణిచివేసే ప్రయత్నం చేశాడు. ఇమ్రాన్ ఖాన్ లాంటి మాజీ ప్రధానులను కూడా ఆయన ఇబ్బందులకు గురి చేసి జైలు జీవితం గడిపే విధంగా అణిచివేసే ప్రయత్నం చేశాడు. సో ఇవన్నీ కూడా బహుశా మనకంటే కూడా అక్కడ లోపల శత్రువులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వీడిని చంపేశారా, వీడిని తల నరికేశారా, వీడిని కాళ్ళు చేతులు మొండం వేరు చేశారా, అసలు వీడేమైపోయాడో తెలియడం లేదు. సుమారుగా అటు ఇటుగా పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత, ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టిన తర్వాత అప్పటి నుంచి కూడా కనిపించడం లేదు. ఎక్కడ పోయాడో కూడా అర్థం కావడం లేదు. ఏకంగా అక్కడి ప్రభుత్వాలే వాడిని చంపేశాయా, ప్రజలు చంపేశారా, బలూచిస్తాన్ వేర్పాటువాదులు హతమార్చారు అర్థం కూడా కావడం లేదు. సో ప్రధాని ఇంకొక పాక్ ఆర్మీ చీఫ్ కోసం అన్వేషిస్తున్నారట. కొత్తగా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా పాకిస్తాన్ వెబ్సైట్స్, పాకిస్తాన్ మీడియా కథనాలు వస్తున్న వార్తల ప్రకారంగా షహబాజ్ మిర్జా అటువంటి కొత్త వ్యక్తి కూడా ఉన్నాడంట వాడు. సో షాహిద్ మిర్జా అనే వాడిని పాక్ ఆర్మీ చీఫ్ చేయబోతున్నారట. సో ఇక్కడ వీడిని హతమార్చారు. సో ఎవరైనా కూడా డెఫినెట్గా దేశం వదిలివేసి పారిపోయినా, ఇటువంటి యుద్ధ సమయంలో దేశం వదిలి కొంత ఇబ్బందిగా మాట్లాడినా ఇటువంటి వాళ్ళందరూ కూడా ట్రైటర్స్, అంటే దేశ ద్రోహులుగా భావించి అక్కడ దేశం ప్రజలు, దేశ ప్రధానులు, అక్కడి నేతలు శిక్షిస్తూ ఉంటారు. బహుశా ఈ నీచ్ కమీన్ కుత్తే, నేను పదే మాట వాడుతున్నానంటే నా వ్యక్తిగత అభిప్రాయం కాదు, అక్కడ ప్రజలు, అక్కడ ప్రతిపక్ష నాయకులు మాట్లాడిన పదాలే నేను మీకు చెప్తున్నాను. సో ఆసిమ్ మునీర్ లాంటి ఈ నీచ్ కమీన్ కుత్తేని అక్కడ ప్రజలే చంపేసి ఉంటారా, అక్కడ ప్రతిపక్ష నాయకులే హతమార్చి ఉంటారా, ప్రభుత్వాలే
వీడి తలలు తెంపేసి ఉంటాయా, కాళ్ళు చేతులు ముండం వేరు చేసి ఎక్కడైనా పడేశారా అర్థం కావడం లేదు. కానీ వాడు మాత్రం కనిపించడం లేదు. సుమారుగా వారం రోజులు కావస్తుంది అటు ఇటుగా. సో వారం రోజులు అయినా కూడా ఇప్పటివరకు వాడిని ఆచూకీ లేదు, వాడు ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదు. సో ప్రజెంట్ కాల్పుల ఉల్లంఘనకు సంబంధించిన విషయంలో కూడా ఆసిమ్ మునీర్ ఎక్కడ నోరు మెదపలేరు. సో ఇవన్నీ కూడా అనేక సస్పెన్స్ తలపిస్తున్నాయి. కాబట్టి అసలు ఆసిమ్ మునీర్ ఉన్నాడా పోయాడా అనేది కూడా అర్థం కావడం లేదు. పోనీ పాక్ ప్రధాని అయినా ఈ కాల్పుల గురించి మాట్లాడంటే ఆయన కూడా మాట్లాడలేదు, ఆయన కూడా ఎక్కడ స్పందించలేదు. ఈ సీజ్ ఫైర్ గురించి ఒకసారి రాఫెల్ యుద్ధ విమానాలను పేల్చేసి భారత్ పైన మేము విజయం సాధించామని మాత్రం చెప్పుకొచ్చాడు. కానీ ఆ తర్వాత ఎక్కడ ఎలా ఉండబోతోంది, నిజంగా కాంప్రమైజ్ అయ్యామా, ఏం జరగబోతున్నది ఎక్కడక్కడ మాట్లాడలేదు. ఇక చాలా మంది ఉన్నారు ఈ ఆసిమ్ మునీర్ లాంటి వాళ్ళు. ఆసిమ్ మునీర్ లాగానే మాజీ మంత్రి బిలావల్ భుట్టో ఉన్నాడు. ఆసిమ్ మునీర్ లాగానే రేపటి రోజున పాక్ ప్రజలు చంపవలసినటువంటి వ్యక్తుల్లో ఖ్వాజా ఆసిఫ్ ఉన్నాడు, ఈ పాక్ ప్రధాని ఉన్నాడు, తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు. సో ఏకంగా మన దాకా అవసరం లేదు, పాక్ సంబంధించిన ఈ నేతల్ని, ఈ ఆర్మీలని, ఈ యొక్క సైన్యాన్ని మొత్తాన్ని కూడా అక్కడ ప్రజలే తునాతునకలు చేసేసి తల చేతులు మొండం వేరు చేసి చంపేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఒకవేళ కనుక వాళ్ళు చేయకపోతే, వాళ్ళు చేసినా చేయకపోయినా భారత్ మాత్రం ఇటువంటి వాళ్ళని డెఫినెట్గా సమాధానం చెప్పబోతోంది. కేవలం ఇప్పుడు సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ మాత్రమే, ఇట్స్ నాట్ అన్ అగ్రిమెంట్. ఎటువంటి కండిషన్ లేకుండా ఒక అండర్స్టాండింగ్లో భాగంగానే డీజీఎంఓలు తీసుకున్న నిర్ణయం మేరకే సీజ్ ఫైర్ అనేది కొనసాగుతోంది. ఈరోజు మరి కాసేపట్లోనే డీజీఎంఓలు మరోసారి ఫోన్లో చర్చించుకోబోతున్నారు. ఆ తర్వాత ఒక సంచలన నిర్ణయం బయటికి రాబోతోంది. ఈ సీజ్ ఫైర్ ఇంకా కొనసాగుతుందా, లేదా మళ్ళీ దాడులకు తెరలేపుతామా, మళ్ళీ మన బ్రహ్మోస్ని ప్రయోగిస్తామా, మనకున్నటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ మళ్ళీ రంగంలోకి దిగుతుందా? పాకిస్తాన్ ఇప్పటికే 40% మనం అల్లాడించినటువంటి భారత ఆర్మీ ఆయంత పూర్తిగా 60% ముక్కలు చేసేసి పాకిస్తాన్ని తునాతునకలు చేసేటువంటి పరిస్థితి ఉండబోతుందా చూడాల్సిన అవసరం అయితే ఉంది. మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. ఎస్ మధు, సో ఆసిమ్ మునీర్ గతంలో పహల్గామ్ ఉగ్రదాడి ఘటన కంటే మునిపే ఆయన కశ్మీర్ పైన మాకు స్పష్టమైనటువంటి ఒక విధానం ఉంది, స్పష్టమైన భావన ఉంది, కశ్మీర్ మాదే అంటూ కూడా మాట్లాడుకొచ్చాడు. ఆ తర్వాత పహల్గామ్ ఉగ్రదాడి ఘటన జరిగింది. ఏకంగా అక్కడ ఒక మాజీ మేజర్ కూడా, అక్కడ మాజీ రిటైర్డ్ మేజర్ కూడా ఆదిల్ రాజ్ అంటే పాకిస్తాన్కి సంబంధించిన ఆయన నేషనల్ మీడియాలతో మాట్లాడుతూ ఆసిమ్ మునీర్ అనే వ్యక్తి పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకి కీలక పాత్రధారి, సూత్రధారి, కుట్ర చేసింది కూడా ఈ దుర్మార్గుడు అంటూ మాట్లాడుకొచ్చారు. ప్రస్తుతం ఈ దుర్మార్గుడు ఎక్కడ వెళ్ళిపోయాడో తెలియడం లేదు. అక్కడ ప్రధాని ఆయన్ని చంపేశాడా, ప్రజలు చంపేశారా, లేకుంటే ఎక్కడికైనా పారిపోయాడా అర్థం కావడం లేదు. సో వారం రోజులు కావాల్సిన అక్కడ స్పందించడం లేదు. సో ఆసిమ్ మునీర్ స్థానంలో కొత్త వారు వస్తున్నారన్నటువంటి అంశం కూడా తెర మీదకి వచ్చింది. అప్డేట్స్ ఏంటి? ఆసిమ్ మునీర్ వెళ్ళిపోతే అక్కడి ఆర్మీ పరిస్థితి ఏంటి? ఎగ్జాక్ట్లీ, పాకిస్తాన్కి ఇది కొత్త కాదు. అక్కడ స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండదు. ఎప్పుడు ఉగ్రవాదులకు సంబంధించి వారు చెప్పినటువంటి అనుకూలులే రాజ్యం వేలేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అదే సిచ్యువేషన్ కొనసాగుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి కాస్త గతంలో ఆలోచిస్తే పాకిస్తాన్ చేసినటువంటి అప్పుడు జనరల్గా ఉన్నటువంటి ముషారఫే అప్పుడు దేశాన్ని పరిపాలించినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రభుత్వాన్ని కూలదోసి సైనిక పాలనతో అప్పుడు ముషారఫ్ రాజ్యమేలారు. సో ఈరోజు సిచ్యువేషన్ స్టోరీ అట్లా రాజ్యం వెళ్ళినటువంటి ముషారఫే, ఉగ్రవాదుల వెంట నడిచినటువంటి ముషారఫే ఈరోజు దేశం విడిచి లండన్లో తలదాచుకుంటున్నటువంటి సిచ్యువేషన్.